యురేనియం కేసులో కీలక వ్యక్తిని తెరపైకి తెచ్చేందుకు తెలంగాణ సిఐడి ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. ఇప్పటికే అదుపులో ఉన్న నిందితుల నుంచి వివరాలను రాబట్టిన సిఐడి అధికారులు 1-2 రోజుల్లో విచారణను పూర్తి చేయనున్నారు. అసలు ఈ కేసులో వందల కోట్ల రూపాయలు తారుమారయ్యాయా లేదా అన్న దానిపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. యురేనియం కేసు ఇప్పుడు తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. పిడుగు పడ్డప్పుడు తమ వద్ద ఉన్న పరికరం ద్వారా ఇరిడియం వెలికి తీయొచ్చని సంపన్నులను నమ్మపలికింది గ్యాంగ్ బుట్టలో పడ్డ పలువురు కోట్లలో మోసపోయాక తేరుకుని పోలీసులను ఆశ్రయించారు. 2 వ్యక్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిఐడి మొదట 4 అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత మరో 4 విచారించింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ కంపెనీ ప్రతినిధి కోహ్లీతో చేతులు కలిపింది ఈ బురడి గ్యాంగ్. 2 ఏళ్లుగా కొనసాగిస్తున్న ఈ దందాకు చాలా మంది ప్రముఖులు బుట్టలో పట్టేట్టు సమాచారం. అయితే కోట్ల రూపాయల్ని ఎక్కడ పెట్టుబడులు పెట్టారన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. నిందితుల నుంచి నగదును రాబట్టాకే పూర్తి వివరాలను వెల్లడిస్తామంటున్నారు సిఐడి అధికారులు. ఇది రైస్ పుల్లింగ్ లాంటి దందానే అంటున్నారు అధికారులు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నారని అంటున్నారు. అక్షయపాత్ర పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఆస్తులు కూడబెట్టారని తెలుస్తోంది. 60 ఏళ్ల క్రితం ఉల్కా పడ్డప్పుడు ఇరీడియం బయటపడిందని, ఆ తర్వాత అది ప్రచారమేనని తేలింది. దీంతో అప్పటి నుంచి ఇలాంటి బురడీ గ్యాంగులు జనాలను మోసం చేస్తూనే ఉన్నాయి. బాధితుల సమాచారం పక్కాగా ఉందా, అన్ని కోట్ల రూపాయలను ఏ నమ్మకంతో ఇచ్చారన్న దానిపై సిఐడి అధికారులు విచారిస్తున్నారు. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుందని, ఆ తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.